కాశ్మీర్ సమస్య మీద శాశ్వత పరిష్కారాన్ని ప్రపంచ దేశాలు అంగీకరించు, జాగ్రత్తగా గోడ మీద పిల్లుల స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వరుసగా ఎన్నికైంది కాబట్టి. కానీ నిర్మోహమాటంగా పాకిస్తాన్ని సమర్థించుతుంటే టర్కీ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు. అదే సందర్భంలో భారత్కి ఇప్పుడు ఒక సంపూర్ణమైనటువంటి మద్దతు డచ్ నుంచి లభించింది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో జూన్ 10న ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసిన ఘటన మీద నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గీర్జ్ విల్జర్స్ తీవ్రంగా స్పందించారు. భారతదేశమా హిందువులను చంపేందుకు కాశ్మీర్లోని పాకిస్తానీ ఉగ్రవాదుల్ని రానియద్దు, మీ దేశ ప్రజలను కాపాడుకో అంటే ఎక్స్లో ట్వీట్ చేశారు. రియాసీ జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో 9 మంది ఉత్తరప్రదేశ్కి చెందిన భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ వ్యవహారం కీలకమైంది. పాకిస్తాన్లో ఉగ్రవాదం గురించి గీర్జ్ విల్జర్స్ పలు సందర్భాలు ప్రస్తావించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో హిందువుల దురవస్థల గురించి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యల విషయంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ వైఖరిని కూడా ఆయన సమర్థించారు. ఇక్కడ గీర్జ్ విల్జర్స్ ఈ ఏడాది మొదట్లో నూపూర్ శర్మతో ఫోన్లో కూడా సంభాషించారు. ఆమెను భారతదేశానికి కాక మొత్తం ప్రపంచానికి స్వేచ్ఛకు చిహ్నంగా అభివర్ణించారు. ఇస్లాం గురించి బహిరంగ ఖచ్చితంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయనకు ఎన్నోసార్లు హత్య బెదిరింపులు కూడా వచ్చినాయి. దాంతో ఆయన సుమారు 20 ఏళ్ల పాటు ఇల్లు మారుతూనే ఉన్నారు. ఓ దశలో పోలీస్ భద్రత కూడా తీసుకున్నారు. గతేడాది ఒక మీడియా సంస్థతో మాట్లాడిన విల్జర్స్ పాకిస్తాన్ నుంచి అరబ్ ఇమాముల నుంచి నా మీద ఎన్నో ఫత్వాలు జారీ అయ్యాయి, కానీ నాకు భయం లేదని చెప్పుకొచ్చారు. విల్జర్స్ ప్రస్తుతం పీవీని ఫ్రీడమ్ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్టీ గతేడాది జరిగిన జాతీయ ఎన్నికలు అనూహ్యంగా భారీ విజయాలు నమోదు చేయడం, నెదర్లాండ్స్లో మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వంలో పీవీ ఫ్రీడమ్ పార్టీ భాగస్వామి కాబోతున్నటువంటి నేపథ్యంలో కీలకమైంది.